ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనపడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. గోవిందు అయ్యా, టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్ బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. బేబమ్రా ఒరేయ్ నైట్ ప్రకాశా, బేబమ్మ పాలు చూసొద్దారేటి జాయినింగ్ తెలిస్తే చంపేస్తారని అప్ప ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసొచ్చుదాం రా. చూద్దాం ఉండరా బాబు. బండి వెళ్ళిపోతుందా? బేబమ్మ గారు అంతా పడుతున్నట్టున్నారు వారం పోకేదాళ్ళు. కొడుకులు మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి. పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు. అయ్య బాబా, ఎమ్మరో గారు బండి వచ్చింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయన గారు పైన పనిలో ఉన్నారండి, తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో ఆ 150 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోడు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది చాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. సో స్టూడెంట్స్,
రూపాయలు ఇచ్చారు తెలుసా? మరోగారు మీరు పైకి వచ్చారండి రండి. గదిలో బేబమ్మ లేదయ్యా ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా బేబం పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. అయ్యో, రండి సార్, బయట నా నుంచి మాట ఎవరినైనా వినండి. పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా నాయన గారు ఏటే నాకు కూడా బేబం కనపడుతున్నారండి. అయ్యా నాయన గారు నేను కూడా మీ వాడిని సార్, మీ క్యాస్టేనండి. రేయ్, బయట తోసేండ్రు. అవును సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకు నా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అబ్బుల్ తాత నీకెందుకు గర్వం కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని యాటకు రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చా? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. చిట్టు రాసి మీ ముసలి దగ్గర ఈ ఇయాలు కూడా సాపలేదురా మనకి. అమ్మా వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే, వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుంది నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా, ఎల్లా లొలలుకోసేస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం వెళ్ళి కూర్చుంది? ఆ మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు.